కర్నూలులో చాలా బంకులు కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిన్నటి నుండి కూడా బంద్లో ఉన్నవి. ఇక్కడ చూస్తే చాలా సేపుల నుండి వెయిటింగ్లో ఉన్నాము. ఇప్పుడు వరకు కూడా బండ్లు స్లో చేస్తూనే ఉన్నారు. మిగతా బంకులలో ఎక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరకలేదు. ఏం కావాలా? పెట్రోల్ డీజిల్ కావాలా? మనకైతే పెట్రోల్ ఏం ఇష్యూ లేదు సార్. పెట్రోల్ ఏం ప్రాబ్లం లేదు. స్టాక్ దండిగా ఉంది. బయట బంకులకి స్టాక్ లేదు. జనాలు అంతా ఈడే తెగబడినారు. బాటిల్స్కి క్యాన్స్కి మళ్ళీ దొరకలేదని స్టాక్ తీసుకుపోయి పట్టిస్తారు. ఒకరిపైన ఒకరు వచ్చడం, ఒకరికొకరు కొట్లాడుకోవడము. మనకైతే స్టాక్ ప్రాబ్లం లేదు. దండిగా స్టాక్ ఉంది. పోలీసు వాళ్ళు సార్ సేఫ్టీ వాళ్ళు కూడా నిలబడినారు. మనకి ఇష్యూ అయితే ఏం ప్రాబ్లం లేదు. లేదు సార్, చూసుకోండి సార్ వాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. ప్రతి బండికి మీరు ట్రాన్సాక్షన్ చూస్తున్నారు. ఎవరైనా ఏమైనా ఎక్కువ ఇచ్చిపోతారా? ఇన్ని బండ్లు వేస్తున్నాము. ఒక్కరికన్నా ఒక్క రూపాయలు ఏం లేదు. సేమ్ ప్రైస్ సేమ్ అమౌంట్. మనకైతే అట్లా ఏం లేదు. లేదు సార్, ఏం లేదు సార్. డిజిటల్ పేమెంట్ ఏం లేదు. ఉండేది చూపిస్తాం. ఫోన్పేలో ఏమవుతాయంటే కొంచెం ట్రాన్సాక్షన్లు ఎక్కువ అవుతున్నాయి. ఫోన్పే పోవడం లేట్ ప్రాసెసింగ్లో పడుతున్నాయని కొంచెం ఫోన్పేలో కూడా కొంచెం స్లో చేస్తాం సార్. కొంచెం క్యాష్ చేయండి సార్ అంటున్నాం. అవి ప్రాసెసింగ్లో ఉంటే వెహికల్స్ ఎక్కువ అల్లరి చేస్తున్నారు ఇంకిలా. అదే ప్రాబ్లం సార్. దాని ప్రాబ్లం ఏం లేదు. ఫోన్పే కొట్టిన పోతే ఏం లేదు సార్. వాళ్ళు ప్రాసెస్ ఉంది అది ఉందని చెప్తున్నారు సార్. అంతే సార్. లేదు సార్, షార్టేజ్ అయితే పరిస్థితే లేదు. రిలయన్స్ సార్ మనకి. మీ పేరు? సార్ నా పేరు ఇమ్రాన్. పెట్రోల్ కోసము దగ్గర మార్నింగ్ నుంచి పెట్రోల్ బంకుల చుట్టూ కూడా దగ్గర 5-6 బంకుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఏ పెట్రోల్ బంక్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా క్లోజ్డ్ అనే ఒక ట్యాగ్ చూపిస్తూ ఉన్నారు. ఇదే పెట్రోల్ బంక్ దగ్గరికి ఉదయం నుంచి దగ్గర ఇప్పటికీ 4 సార్లు రావడం జరిగింది. గంటకు ఒకసారి క్లోజ్ చేస్తూ ఉన్నారు. మరి అమెరికా మరియు ఇరాన్ యుద్ధంతో దీన్ని ఏమన్నా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా సామాన్యునికి ఈ యొక్క పెట్రోల్ అందుబాటులో ఉంచితే సామాన్యుడు అనేవాడు ఇబ్బంది పడడం అనేది వీళ్ళు దృష్టిలో తెచ్చుకోవాలని చెప్తా ఉన్నాము. తర్వాత బయట నుంచి కూడా పెట్రోల్ ట్యాంకులు, పెద్ద ట్యాంకులు తీసుకొని వస్తున్నారు. వాటర్ బాటిల్స్ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ వెహికల్స్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పెద్ద క్యాన్లు తీసుకొని బయటికి వెళ్ళి బ్లాక్లో కూడా అమ్ముకుంటున్నారు. దీనిపైన కూడా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ పెట్రోల్ దొరకదేమో అని సామాన్యంలో ఒక భయాందోళన ఏర్పడింది. దీనివల్ల అందరూ కూడా పెట్రోల్ బంకుల్లో పోటెత్తుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా పెట్రోల్ ఫుల్ ట్యాంకులు చేపిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ వచ్చేసి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు తొలగించి ప్రజలకు అందుబాటులో ఈ పెట్రోల్ డీజిల్లో ఉంచి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అమౌంట్ అయితే ఏమీ తీసుకుంటలేరు, కానీ కాకపోతే బయట నుంచి వచ్చేటువంటి వాటర్ క్యాన్లు అయితే ఏదైతే ఉందో వాటర్ క్యాన్స్ కానీ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా నింపుకొని పోతున్నారు. వెహికల్లో వచ్చే వాళ్ళు లైన్లో ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇదంతా కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. మేము మా డ్యూటీలు వదిలేసి ఇక్కడ ఈ పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీన్ని నివారించాలని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. సురేష్ నా పేరు, కర్నూలు. మేము వచ్చి 1.5 గంట అవుతుంది సార్ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర. ఇటువంటి సమస్య ఎప్పుడైతే ఎదురు కాలేదు, ఇప్పుడు ఎదురవుతుంది. మేము డ్యూటీలు విడిచిపెట్టి కూడా ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వము ఈ సమస్యను తొలగించవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఈ ఎండలు అలాగనే ఉన్నవి. ఇప్పుడు ఇట్లా ఉంది. దీనికి నిదర్శనంగా ఇరాను, ఇరాకు ఇటువంటి మన భారతదేశంలో యుద్ధాలు మొదలవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని చెప్పి చాలామంది అపోహాలు ఉన్నాయి. ఈ గ్యాస్ కొరత కానీ, పెట్రోల్ కొరత కానీ, డీజిల్ కొరత కానీ ఉందని చెప్తున్నారు. కానీ ఇటువంటివి ఏమి కాదు సార్. ఈ ప్రభుత్వం ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలకు హామీ ఇచ్చి ఇటువంటి సమస్య ఏమీ లేదని ఒక ప్రకటన చేస్తే మేము హ్యాపీగా ఉంటాం సార్. సార్ డబ్బులు అయితే ఏమి ఎక్కువ తీసుకోవడం లేదు సార్. ఇలాగనే జరుగుతుంది సార్. అదే రేట్ వేస్తున్నారు సార్. 110 రూపాయల రేటే ఉంది సార్. దయచేసి ఈ సమస్యను తొలగించవలసిందిగా కోరుచున్నామండి. నా పేరు రామాంజనేయులు.